ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కేవలం తెలంగాణకే పరిమితం కాదు, అతను దక్షిణ భారతదేశంలో ఉన్న సుమారుగా 130 లోక్సభ స్థానాల పరిధిలో వారు పర్యటిస్తున్నారు, అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకవైపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొంటూనే ఇక్కడ సమాయత్తం అవుతూనే కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వచ్చి అక్కడ ఫలితం వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని జాతీయ స్థాయిలో రాజకీయాలలోకి మెల్లమెల్లగా పికప్ చేసుకుంటూ ఉన్నది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను ఇట్లా దక్షిణ భారతదేశంలో జరుగుతున్న అన్ని లోక్సభ నియోజకవర్గాలలో ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఉపయోగించుకున్నది కాంగ్రెస్ పార్టీ. బహుశా అతను షార్ప్గా రెస్పాండ్ కావడం, స్పాంటినిటీ ఉండడము, ఇవి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించడం. రెండవది, ఇక్కడ లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానము నిర్ణయమే శిరోధార్యం అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాటకు కొంత వెయిట్ ఉండే అవకాశం ఉన్నది. అయితే అది కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది, మిగతా నియోజకవర్గాల్లో ఆయన ఏమి చేయలేకపోవడం. తాను ఎక్కడైతే 5 నియోజకవర్గాలు ఏవైతే గెలవడానికి అవకాశం లేదు అని అనుకున్నారో, లేకపోతే కనుక వ్యూహంలో భాగంగానే 5 లోక్సభ నియోజకవర్గాలు మహబూబ్నగర్, చేవెళ్ళ, భువనగిరి ఈ లోక్సభ నియోజకవర్గాల గురించి ప్రస్తావించడం వెనుక ఆయన వ్యూహం ఏమిటో తెలియదు. కానీ ఆ 5 లోక్సభ నియోజకవర్గాలు మొత్తము 17 లోక్సభ నియోజకవర్గాలలో ఒక హైదరాబాద్ మినాయిస్తే కనుక విస్తృతంగా పర్యటించాలని, నామినేషన్లు వేస్తున్నప్పుడు అభ్యర్థుల వెంట కూడా తానే ఉండాలని, అంటే ఒక హైప్ క్రియేట్ చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇక్కడ ఈ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో మొత్తం దక్షిణ భారతదేశంలో వీలైన ఎక్కువ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించాలి, ఆయనతో మాట్లాడించాలి. అంటే ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్న వాటిలో చాలా బలమైన మెసేజ్ వెళ్తున్నది. అటు బీజేపీ కౌంటర్ చేయాలన్నా సరే, స్థానిక ఉన్న పార్టీలను కాంగ్రెస్ పార్టీ అపోనెంట్లను కౌంటర్ చేయాలన్నా సరే, రేవంత్ రెడ్డి వాడుతున్న పదజాలము, అతని విషయము ఇది బాగా ఆకట్టుకుంటున్నది. ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో మొత్తం రేవంత్ రెడ్డి ఉపన్యాసం 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. బహుశా జాతీయ స్థాయిలో కూడా ఇంతమంది ప్రముఖులు, ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొన్న బహుశా రేవంత్ రెడ్డికి ఉన్నంత అది వైరల్గా ఎవరి ఇంటర్వ్యూ కూడా కాలేదు. కారణం ఏమిటి? నరేంద్ర మోదీని షార్ప్గా కౌంటర్ ఇవ్వడంలో ఇంత షార్ప్గా కౌంటర్ ఈ మధ్యకాలంలో ఎవరు ఇవ్వలేదు. ఈ కారణం రీత్యా రేవంత్ రెడ్డి సర్వీసు జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఇతను భారతీయ జనతా పార్టీని వారి ఆలోచనను కౌంటర్ చేయడంలో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అతని సర్వీస్ను వాడుకుంటున్నారు. తెలంగాణలో సుమారుగా 10 నుంచి 15 లోక్సభ 12 లోక్సభ స్థానాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉన్నది. తమిళనాడులో అక్కడ మిత్రపక్షాలతో పొత్తు ఉన్నది, తమిళనాడులో ఉన్నది. తర్వాత ఏపీలో కనీసం ఈసారి ఒక స్థానమైనా సరే గెలుచుకుంటాము అనే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నది. కర్ణాటకలో 15 నుంచి 20 లోక్సభ స్థానాలు వస్తాయని భావిస్తున్నారు. కేరళలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి వస్తాయని నమ్మకంతో ఉన్నారు. ఇండియా కూటమి లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతో, అంచనాతో కూడా ఉన్నారు. కాబట్టి సర్వే రిపోర్ట్లు కూడా అట్లాగే వస్తాయని వారు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డిని వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఆయన చేత ప్రచారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉన్నది. అందుకు తగ్గట్లుగానే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఎవరి గురించి ఏం మాట్లాడాలనో ఆ మాట్లాడుతూ తన మాటల శైలితో, మాటల విరుపుతో ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభావం తప్పకుండా ఈ ఎన్నికల ఫలితాలపైన ఉంటుందనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతున్నది.